హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? 2025 కంప్లీట్ అయిపోతుంది. 2026 రాబోతుంది. ఈ 2025లో కూడా చాలా అప్ డౌన్స్ చూసాం, ఎన్నో గొడవలు చూసాం, ఎన్నెన్నో జరిగాయి, ఎన్నో అప్ డౌన్స్. నిజంగా అసలు ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఘోరాలు కూడా చూసాం. మన దేశంలో చాలా ఘోరాలు చూసాం. అలాగే దీనికి సంబంధించి కూడా ఎన్నెన్నో మెయిన్గా చూసుకున్నట్టయితే సెంట్రల్ బిల్స్ కూడా ఎన్నో పాస్ అయ్యాయి. ప్రజలు కూడా చాలామంది కూడా ఈసారి ఇబ్బంది పడ్డారు అండ్ చాలామంది కూడా బాధపడ్డారు. సో మొత్తానికి 2025 కంప్లీట్ అయిపోతుంది. సో ఇదంతా పక్కన పెడితే కనుక 2025 గూగుల్ సెర్చ్లో అత్యధికంగా సెర్చ్ చేసింది ఏది అని అంటే మాత్రం ప్రపంచ పర్యాటక ప్రదేశాల జాబితాల్లో మన మహాకుంభమేళ అగ్రస్థానంలో నిలిచింది. ఎంత అసలు సూపర్ కదా. 2025 జనవరి ఫిబ్రవరిలో ప్రయాగరాజ్లో జరిగినటువంటి ఈ చారిత్రక ఘట్టాన్ని కోట్లాది మంది సందర్శించారు. ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఆధ్యాత్మిక పర్యటన రంగంలో పెరుగుదల ఎంత ఎక్కువగా ఉందో స్పష్టమవుతోంది. మహాకుంభమేళ తర్వాత గుజరాత్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్ కూడా సెర్చ్ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. ఇది భారతీయుల వినోదంతో పాటు ఆధ్యాత్మిక పట్ల ఉన్నటువంటి ఆసక్తి కలిగి ఉన్నారని మరోసారి రుజువైంది. ఇక 2025 సంవత్సరం ఎండింగ్ వచ్చేసింది. 2026 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి కూడా మరికొన్ని రోజులే మిగిలినాయి. ఈ సందర్భంగా చాలామంది కొత్త ట్రిప్ ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ 2025లో భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన పర్యాటక ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. ఈ నివేదికలో ప్రకారం చూసినట్టయితే ఏడాది ఆధ్యాత్మిక పర్యాటకం ఎక్కువగా పెరిగినట్టుగా స్పష్టమవుతోంది. ఆ తర్వాత అంతర్జాతీయంగా వీసా రహిత గమ్యస్థానాలు కూడా ప్రముఖంగా నిలిచినట్టు తెలుస్తోంది. మొత్తం మీద అటు యూత్ కానీ ఇటు ఎవరైనా కానీ ఈ 2025లో గూగుల్లో సెర్చ్ చేసిన దాంట్లో ఎక్కువగా స్పిరిచువల్ థింగ్సే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. మీరు దేనికోసం సెర్చ్ చేస్తున్నారు, దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి కామెంట్ చేయండి.